హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్పార్కీ లాగ్స్. ఈరోజు కొబ్బరి పాలతోటి కొంచెం పెసరపప్పు కూడా కలిపేసి చారు చేస్తున్నాను. ఒక కొబ్బరికాయ తీసుకొని కొట్టేసి ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసి కొబ్బరి పాలు తీసుకోవాలి. తీసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో వడకట్టుకోవాలి కొబ్బరి పాలన్నీ. అయితే లైట్గా వేడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక కళాయిలో స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద కళాయి పెట్టేసి కళాయిలో ధనియాలు కొంచెము, జీలకర్ర కొంచెము, మిరియాలు ఒక స్పూను వేసేసి వేపాలి. వేపినవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటే కొంచెం అల్లం కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి, పొడిలా చేసుకోవాలి. ఇదిగోండి కొబ్బరి పాలు ఈ విధంగా రెడీ అయిన తర్వాత కొంచెం పెసరపప్పు ఒక కప్పు తీసుకొని అది కడిగేసేసి ఉడకబెట్టుకున్నది కొబ్బరి పాలల్లో వేసుకోవాలి. లేకుంటే అవన్నీ వేపేటప్పుడే మనం మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసుకోవాలి. ఇక్కడ అవి ధనియాలు, జీలకర్ర ఇవి వేపేటప్పుడే పెసరపప్పు కూడా వేపుకొని అది కూడా మిక్సీ పట్టేసి వేసేసుకోవచ్చండి. కళాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసి ఉల్లిపాయ ఒకటి ముక్కలుగా కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి ఒక 3, కొంచెం కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి ఒక 2, కరివేపాకు కొంచెం, ఏ విధంగా రెడీ అయిన తాలింపుని చారులో కలపాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, ఉప్పు, పసుపు, కొంచెం ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి. కొబ్బరి చారు రెడీ అండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.